ఒకవేళ అక్కడ ఆ అబ్బాయి ఏం చెప్పాడు, నిధి అగర్వాల్ డ్రెస్ అంతా పోయింది, బాగుంటుందా? మీ చెల్లెను అక్కను అట్లా జరిగితే మీరు ఊరుకుంటారా? ఇంట్లో సమాజంలో ఏ సంధ్యారెడ్డి లేదా, ఈమెనే ఎందుకు వచ్చింది, సంధ్యారెడ్డి ఎందుకు? సంధ్యారెడ్డి మహిళల మనోభావాల మీద 22 సంవత్సరాల నుంచి ఉపాధి చూపిస్తూ పిహెచ్డీ చేసిన నేను కాలేజీలకు పోయి పిహెచ్డీ చేయాల, సంస్కారంతో ఒక ప్రజలలో పోయినా కాబట్టి నాకు వచ్చి నన్ను అడిగిరు కాబట్టి నేను చెప్పిన. ఇవాళ మగపోరలను రెచ్చగొట్టేసుకుంటా మన శరీరంలో భాగాలని, అత్యంత భాగాలు కొన్ని ఒక పవిత్రమైనవి ఉంటాయి. మన దేహంలో 3 భాగాలని మనం ఎంత ప్రాణానికన్నా ప్రాధంగా చూసుకుంటాం. మనం పబ్లిక్లో పెట్టేసి పిల్లలకు పెట్టేసి నేను ఇలాగే కూర్చుంటాను, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలా ఉన్నా కూడా, నగ్నంగా ఉన్నా కూడా మగవాడికి ఏం కలగొద్దంటే, ఏం చేయొద్దంటే మగవాడు ఎట్లయితాడు? అది నేను అదే అడిగిన. అది అందరూ అడగరు. సంధ్యారెడ్డికి అడిగిరంటే నాకు ఇవాళ అన్నలదమ్ముళ్ళ నుంచే మంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఆడవాళ్ళు కాదు, ఇక్కడ ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు. అంటే ఒక సనాతన ధర్మం గురించి చెప్పిన. సనాతన ధర్మాలు ఎందుకు మర్చిపోతున్నారు? బట్టలలో స్వేచ్ఛ కాదు, మగవాడితో సమానంగా ఎదుగు, రాజకీయాలలో ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, అది స్వేచ్ఛ.